అల్లుడు గారు, అల్లుడు గారు. మాయ గారు, రండి మాయ గారు. అమ్మా, నువ్వు వెళ్ళి ఇద్దరికి కాఫీ తీసుకురామ్మా. అలాగే నాన్నగారు. వెళ్ళు. అల్లుడు, మాయ గారు, అమ్మాయి అమ్మాయి ఏదో బాధలో వచ్చింది. నేను అమ్మాయిని ఏమీ అడగలేదు. ఎందుకంటే అమ్మాయి అల్లారుముద్దుగా పెరిగింది. ఒకటి అల్లుడు, నేను చెప్పొచ్చేది ఏంటంటే, భార్య ఎంత కష్టాలన్నా భరిస్తుంది, భూదేవిలా భరిస్తుంది. కానీ మొగుడు ఒక్క మాట అనుకూలంగా శాంతంగా తనకు సపోర్ట్గా నిలబడితే సముద్రాన్నన్నా ఈదడానికి రెడీగా ఉంటుంది ఆడది. కాబట్టి నీ ఒడిదుడుకులు, నీ జాబ్ టెన్షన్స్ నీకుంటాయి, నాకు తెలుసు. కానీ కొంచెం ఇలాంటి సమయాల్లో నువ్వే కొంచెం ఆమెకు ఓదార్పుగా ఉండాలి. అదొకటే నేను కోరుకునేదా. తనకు పని ఒత్తిడి ఎక్కువ ఉందని తెలుసు మాయ గారు, కానీ వేరే ఆప్షన్ లేదండి. మరి తనే చెయ్యాలి, నేనేం చేయగలను చెప్పండి. సరే అల్లుడు, అయితే నేను అక్కడ మా ఫ్రెండ్ ఒకటి పని ఉంది, అది చూసుకొని అలా వెళ్తాను. అదే మాయ గారు, భోజనం చేసి వెళ్ళండి. వస్తాను తప్పకుండా. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండవు. నేను మళ్ళీ తప్పకుండా ఇంకో రోజు వస్తాను. అలాగే మాయ గారు. అమ్మా, అల్లుడికి నేను చెప్పాల్సిన 4 చెప్పాను. నువ్వేం అధైర్యపడకు, ఏదో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నా నాన్నగారని భయపడకు. నీకు అవసరం వస్తే మేమందరం నీకు దండుగా ఉంటాం. భూదేవిలా భరించమన్నాను, కానీ అవసరమైతే ఝాన్సీ రాణిలో తిరగబడమని కూడా నేనే చెప్తాను. ఆ టైం వచ్చే వరకు నువ్వు ఓపికగా ఉండమ్మా. సరే నాన్న.